చిరునవ్వుతో సినిమాలో సంతోషం సగం బలం అనేసి పాట ఉంది కదా. ఆ సాంగ్ వచ్చే టైంకి ఏంటంటే తనని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన ఒక అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చిందనమాట తన ఇంటికే. వచ్చినప్పుడు సో అంటే అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటది నార్మల్ గా. అంటే నన్నే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది కదా, అసలు ఇలాగే జరగాలి నార్మల్ గా కొంత అలా అనుకుంటారు కదా, ఈ అమ్మాయి ఇట్లా జరగాలి ఇట్లా కాదనేసి. కానీ మన హీరో క్యారెక్టరైజేషన్ అలా కాదనమాట. తను చాలా మంచి వ్యక్తి. ఆమె వెళ్ళిపోయినా కూడా తను పెద్దగా పట్టించుకోడు. సరేలే నేను వంటవాడిని కదా అందుకోసం వెళ్ళిపోయింది, తను బెటర్ గా ఉంటదిలే, మంచిగా ఉంటే చాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు ఉన్నది ఇంకా ఒకటే దారి, చచ్చిపోవడం. సో ఆమెని కన్విన్స్ చేసి ఆమెని మళ్ళీ మామూలుగా చేయాలి సో అనేది ఇప్పుడు ఆ భారం కూడా హీరో మీద పడింది అనమాట. అంత ఏడుస్తా ఉన్న అమ్మాయిని నవ్వమని చెప్పలేడు అనమాట. నవ్వు మోటివేషనల్ వర్డ్స్ తీసుకునేసి ఎగ్జాంపుల్స్ గా చూపించి సో ఈ విధంగా ఉంటది సమాజము, ఈ విధంగా ప్రకృతి ఈ విధంగా ఉంటది, సో మనం ప్రకృతిలో భాగమే కదా, మనం కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా మనకి ఒక పాటలాగా పాడతాడనమాట. సో ఈ పాట రాసింది వచ్చేసి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎత్తడమే సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీతోడై సాగవే గువ్వమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా ఆజావిలి, నవ్వే ముంగిళ్లలో రోజు దీపావళి. సో ఇలా ఏడుస్తూ ఉండేదిగా ఉంటే ఎన్ని రోజులని ఎలా ఉంటాము, ఒక మనం చిరునవ్వులు చిందిస్తే అదే మన ముంగిళ్ళలో దీపావళిగా మారుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నిన్నటి నీడలే కనుపాపను ఆపితే రేపటి వైపుగా నీ చూపే సాగదుగా, నిన్నటి నీడలే కనుపాపను ఆపితే రేపటి వైపుగా నీ చూపే సాగదుగా, చుట్టమల్లే కష్టమొస్తే కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు. ఒక్క నవ్వు నవ్వితే మన దగ్గర ఉన్న కష్టాలు అన్ని దూరం అయిపోతాయి. సో కన్నీళ్లు పెట్టుకుంటే కన్నీళ్లను స్వాగతించకు, దాన్ని తరిమేసేయి, ఒక చిన్న నవ్వుతో నువ్వు ఆ పని చేయగలవు కాబట్టి జస్ట్ పుట్ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎన్ని బాధలు ఉన్నా కూడా ఒక చిరునవ్వుతో అన్నిటిని కూడా మనం దాన్ని దూరం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడానికి, ఆశలు రేపినా అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా. లైఫ్ అనేది ముందుకు పోతా ఉండాలి. మన కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా ఏం వచ్చినా కూడా లైఫ్ అనేది మధ్యలో ఆగకూడదు. ఇట్ హ్యాస్ టు మూవ్ ఆన్, ముందుకు వెళ్ళాలి, సాగాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా, ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా. పీడకల వచ్చిందని చెప్పేసి నిద్ర మానుకొని ఉండలేము, మంచి కళ వచ్చిందని చెప్పేసి నిద్రపోతూ ఉండలేము. టు మూవ్ ఆన్. అసలు ఆ పాట ఎండ్ అయ్యే టైంకి ఆమె కూడా డాన్స్ వేసి నవ్వు చిందిస్తుంది అనమాట.